భాస్కరాయ చ నమ శివాయ చ శేతరాయ చ. ఏ విధంగా అయితే మనము పెళ్లి లోపల పెళ్లి కుమారుని తీసుకొని వస్తామో ఫస్ట్ మొదటిగా పెళ్లి కుమారుడు వస్తుకొని ఇద్దరు విగ్రహాలను ముట్టని धूपं भावयामि दीपं संदर्शयामि धूपदीपान्तरेण शुद्ध आचमनं समर्पयामि अष्टाङ्गं समर्पयामि नैवेद्यार्थं दक्षिणां समर्पयामि अतः श्री भवानी शंकर देवताभ्यो नमः अन्नपूर्ण समेत महादेव स्वामी देवताभ्यो नमः नानाविध परमपत्र पुष्पार्चनं समर्पयामि विष्णुवेदी देवताभ्यो नमः महादेव स्वामी देवताभ्यो नमः ओम नमः शंभवे च भवे च शिवाय च सकल गंध पुष्पार्चनं अन्नपूर्णासमेत महादेव स्वामी देवताभ्यो नमः मधुपर्कः अतः श्री भवानी शंकर देवताभ्यो नमः आद्य पृथ्वी औषधिभ्यो नमः अन्नप्रतिष्ठाय अक्षतान् समर्पयामि तदङ्गत्वेन आकाशमे पक्षं दर्शयिస్తున్నారు నమస్కారం చేసుకొని ఫలపుష్పాన్ని సమర్పయామి తదంగత్వేన అతః శ్రీ భవానీ శంకర अस्मिन् ब्रह्माण्डकण्डेवमस्ति आधारचित्रे जय गुरुमवरा वैष्णव अनंत नागशेष पश्चाद्यते अष्टदिग्गजोपप्रतिष्ठिते अतल वितल सुतल तवाप वसातल विंध्यादि पर्वताद्वय भक्तकुल पर्वतराज विराजते इंद्रगंड शेरुगंड ताम्रगंड रवस्यगंड नागगंड सौम्यगंड शारुगंड भरतगंड नवगंड गंडात्मके भरतगंडे अंदर नमस्कारं చేయండి కన్యా మమాక దోభూయ కన్యా దేవి ప్రాప్షిత కన్యా మేసర్ దోభూయ తతో మోక్షమాప్నయత్ విశ్వంబర పంచభూత సాక్షిణ్య సర్వదేవత ఇమాం కన్యం ప్రదర్శయామి పితృణాం తాం దేవీం వాహే శ్రీమాదేవి జుషురాం కాంసో స్కామిరన్న ప్రాకార మార్గాంజర్తిమ కే గౌరీ నారాయణి నమోస్తుతే నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే అందరూ చప్పట్లు
ఓకే రైట్. राजादि राजाय प्रसन्न साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे अनया ध्यान आवाहनादि षोडश उपचारणेन भगवान् सर्वात्मक सर्वं श्री अन्नपूर्णा समेत महादेव स्वामी देवता दिव्य चरण अरविंद अर्पणमस्तु मम व्रतं सुकृतमस्तु। बोलो अन्नपूर्णा समेत महादेव स्वामी की। మహాదేవ స్వామి జాతర 3 రోజుల నుంచి నిర్వహించడం జరిగింది. ఈరోజు స్వామివారి కళ్యాణము, అన్నదానము, బలి కార్యక్రమము 10:30కు నిర్వహించడం జరుగుతున్నది. ప్రజలు అన్నదానంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతము చేయాలని కోరుకుంటున్నాము. ఇది ప్రతి సంవత్సరం గ్రామాభివృద్ధి తరపున ప్రతి సంవత్సరము చేయడం జరుగుతున్నది. అందరికీ నమస్కారం. కమ్మర్పల్లి మండల్ ఆసాకుత్తూరు గ్రామంలో శ్రీ మహాదేవ స్వామి జత్ర అన్నపూర్ణ సమేత జరుపుకోవడం జరుగుతుంది. ఈ జత్ర 3 రోజుల నుండి నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు స్వామివారి కళ్యాణం, అట్లాగే అన్నదాన కార్యక్రమం ఉంది. ఈవినింగ్ 7 గంటలకు బలి పోయడము, అట్లాగే రథ యాత్ర 10 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని అందరికీ మనవి చేయడం జరుగుతుంది. ఈ మా ఊరి అన్నపూర్ణ సమేత మహాదేవ స్వామి జాతర ప్రతి సంవత్సరము శివరాత్రి అయిన తర్వాత 11 రోజులకు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయగలరని ప్రార్థిస్తున్నాం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే చేతపితర వందే పార్వతీ పరమేశ్వర. అయితే ప్రతి సంవత్సరము ఆసకొత్తూరు గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత మహాదేవ స్వామి యొక్క త్రయాణిక అంటే 3 రోజుల కార్యక్రమం నిర్వహించబడుతుంది. మొదటిగా స్వామివారి యొక్క రథోత్సవం నుంచి మొదలవుతూ ఉంటాయి అన్నట్టు. అంటే మనం రథాన్ని ఏదైతే ఉందో దాన్ని బయట తీసుకునే పుణ్యవాక్ష కార్యక్రమం దగ్గర నుంచి చతుర్మండల మండపాలు అంటే 4 మండపాలు, నవగ్రహ మండపం, మాతృక మండపము, క్షేత్రపాలక మండపము, వాస్తు మండపము, దీంతో కార్యక్రమం మొదలుపెట్టుకొని ఆ రోజు ఆ స్వామివారి ఏదైతే స్థాపిత దేవతల హవన పూజల కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం లాగా అంటే 5 రోజుల శ్రావణ నుంచి మొదలవుతుంటాయి అన్నట్టు. ఏది పంచమి నుంచి మొదలవుతుంటే దశమి వరకు వస్తుంటుంది. అయితే ఈ కార్యక్రమం అనేది శివరాత్రి అయిపోయిన తర్వాత దశమి నాడు స్వామివారి యొక్క రథాన్ని ప్రతి సంవత్సరం ఊరేగిస్తూ ఉంటాం అన్నట్టు. అది ఏ రకంగా అంటే బలిహరణ కార్యక్రమం నుంచి ఈ చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ కూడా లేని విధంగా మొదటిసారిగా
కట్టెతో తయారు చేసిన రథము ఇక్కడ ఊరేగింపబడుతుంది ప్రతి సంవత్సరం. అదేవిధంగా మహాదేవ స్వామికి ఆలయంగా అభిముఖంగా కోనేరు కూడా నిర్వహించింది. అయితే దీన్ని మనం దృష్టిలో ఉంచుకొని మా గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు, మా గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ వాళ్ళ సహాయంతో ప్రయాణిక మహోత్సవం అంటే 3 రోజుల కార్యక్రమం మొదలు పెట్టడం జరిగిందండి. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా చేస్తున్నాం. 2వ రోజు స్వామివారి యొక్క కళ్యాణము, దాంతోపాటు అన్నప్రసాదం ఏదైతే ఉందో అది చేసుకున్న తర్వాత సాయంత్రము స్వామి యొక్క హోమం జరిగిన తర్వాత స్వామి యొక్క రథబలి, దాంతోపాటు స్వామివారి యొక్క రథ ఊరేగింపు జరుగుతుంది. 3వ రోజు స్వామివారికి సంబంధించి ఏదైతే మేము మండపాలు ఉంటాయో దానికి సంబంధించిన అవభృత కార్యక్రమంతో ఇది నిర్వహించుకొని పడుతుంది అంటే బీడీసీ యొక్క సహాయంతో మరియు గ్రామ పంచాయతీ యొక్క సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఓం నమ శివాయ. నమః పార్వతీ పతే హర రమ. చుట్టుపక్కల గ్రామం నుంచి ఆ స్వామివారిని, దేవాది దేవుడైన మహాదేవ స్వామి వారిని చూడడానికి వస్తున్నారు. అయితే ఒక 5-6 ఏళ్ల కిందట చాలా చోట్ల ఊర్లలో కరువులు వచ్చినాయి. కానీ ఇక్కడ ఆసకొత్తూరు గ్రామం మాత్రము ఇక్కడ నుంచి వేరే దగ్గరికి నీళ్ళు అనేది సప్లై చేస్తున్నారు. ఎందుకోసము మాకు ఇక్కడ అన్నపూర్ణాదేవి, అన్నపూర్ణ సమేత మహాదేవ స్వామి వారిని నమ్ముకున్నాం. ప్రతి దగ్గర మళ్ళీ ఇది రాయితో కట్టిన గుడి చూడండి ఒకసారి. అంటే 16 గుంజలతో ఉంటుంది అన్నట్టు. అది దానికి సంబంధించి చాలా పురాతనమైనది. అక్కడ బయట ఉన్నది అఘోరాలు ఏదైతే జపం చేసుకొని వాళ్ళ చేతికి వచ్చే లింగము ఇక్కడ స్వామివారి బయట అక్కడ ప్రతిష్ఠింపబడింది అన్నట్టు. దాని లోపల బ్రహ్మసూత్ర లింగం అనేది నిర్వహించబడింది అన్నట్టు. అయితే ఈ ప్రతి సంవత్సరము ఈ జాతరను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహం పొందేసి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదాన్ని తీసుకొని వెళ్తారు.